నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీని ప్రపంచంలోనే సుసంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న చంద్రబాబు యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని మహానాడులో ప్రకటన ఆనంద ఆంధ్రప్రదేశ్ సాకారానికి చర్యలు వివరించిన సీఎం ఈ ఏడాది నుంచి 8వ తరగతి విద్యార్థినులకు సైకిళ్లు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం ప్రాజెక్టులు భగీరథ పనులపై కేసీఆర్ సమీక్ష కాలువల నిర్మాణం మరమ్మతులు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశం ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సూచన ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్ సర్వేను తప్పుపట్టిన విపక్షాలు ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే యత్నమని ఆరోపణ ప్రతిపక్షాలకు భయమెందుకని హరీష్ ప్రశ్న 3 ఏళ్ల పాలనపై దేశవ్యాప్త చర్చను స్వాగతిస్తామన్న ప్రధాని మోదీ నిర్మాణాత్మక విమర్శలతో ప్రజాస్వామ్యం బలపడుతుందని మన్ కీ బాత్ లో వ్యాఖ్య మరో విడత విదేశీయానానికి సిద్దమైన ప్రధాని రేపటి నుంచి జర్మనీ స్పెయిన్ రష్యా ఫ్రాన్స్ లో పర్యటన పెట్టుబడుల ఆకర్షణ ఆర్థిక బంధం బలోపేతమే లక్ష్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం మిసిసిప్పిలో దుండగుడి విచక్షణారహిత దాడి 8 మంది మృతి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచంలోనే అత్యంత సుసంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం సహా పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు ప్రణాళికలు రచించినట్లు మహానాడు 2వ రోజు తీర్మానాలపై చర్చ సందర్భంగా వెల్లడించారు ఏపీని ఆనంద ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు చేపట్టామన్న ఆయన అమరావతిని భువిపై స్వర్గంగా మలుస్తామని స్పష్టం చేశారు మహానాడులో 2వ రోజైన ఇవాళ మొత్తం 14 తీర్మానాలపై చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు మహానాడు 2వ రోజు తెలుగుదేశం నేతలు పలు అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి వాటిపై కూలంకషంగా చర్చించారు ఏపీకి సంబంధించి ఉపాధి హామీ పథకం ఉద్యోగులు కార్మికుల వికాసం మానవ వనరుల అభివృద్ది ఆరోగ్య విజ్ఞాన ఆంధ్రప్రదేశ్ కుటుంబ వికాసం పేదరికంపై గెలుపు పెట్టుబడుల ఆకర్షణ ఉద్యోగాల కల్పన సామాజిక బాధ్యతల అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగి తీర్మానాలు ఆమోదం పొందాయి పోలవరంపై చర్చ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది చర్చ పట్ల చలించిపోయిన రత్తయ్య అనే సీనియర్ కార్యకర్త తన వంతు సాయంగా ఒంటిమీదున్న గొలుసు ఇతర బంగారు ఆభరణాలను పోలవరం రాజధాని నిర్మాణాల కోసం విరాళంగా అందజేశారు రత్తయ్య చొరవకు చంద్రబాబు సహచర మంత్రులు నేతలు ఉద్వేగానికి లోనయ్యారు పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి 2018 నాటికి గ్రావిటీ ద్వారా సాగునీరు ఇచ్చి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు మనందరి అభిప్రాయం 2018కి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని అది కూడా గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని దీనికి మీ ఆశీస్సులు కావాలి కొంతమంది వ్యక్తులు అదే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనునిత్యం అడ్డం పడుతున్నారు హైకోర్టుకు పోతారు సుప్రీంకోర్టుకు పోతారు గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర పోతారు వాళ్ళు ఏమి చేసినా ఈ ప్రాజెక్టు ఆగదు ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది ఏపీలో లాభసాటి వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రభుత్వం అందిస్తున్న చేయూతపై చర్చలో పాల్గొన్న చంద్రబాబు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చేస్తున్న కృషిని వివరించారు 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేయడమే కాకుండా రైతులకు రుణాలు ఇవ్వడం ఎవరైతే టెనెంట్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్లపైన కూడా శ్రద్ధ పెట్టడం అవసరమైతే కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి కౌలు రైతు ఆనందంగా ఉండేట్టుగా ఆ చట్టాన్ని కూడా తీసుకొస్తాం వ్యవసాయం లాభసాటిగా తయారయ్యే వరకు వ్యవసాయానికి అండగా మేము ఉంటామని రైతుకు తోడుగా ఉంటామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిగా కోరుతున్నా కుటుంబ వికాసం పేదరికంపై చర్చలో పాల్గొన్న చంద్రబాబు పేదరికం లేని సమాజాన్ని సృష్టించేందుకు వైద్యం ఆరోగ్య భరోసా విద్య ఉపాధి కల్పనకు తీసుకున్న చర్యలను వివరించారు ఈ ఏడాది నుంచి 8వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తామన్నారు మానవ వనరుల అభివృద్ది విజ్ఞాన ఆంధ్రప్రదేశ్ సృష్టి మౌలిక వస్తుల కల్పనకు సంబంధించిన తీర్మానాలపై చర్చలోనూ ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు రాబోయే 33 సంవత్సరాల్లో ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలి పేదరికం అనే మాట ఉండకూడదు అందరూ ఆనందంగా ఉండాలి ప్రపంచంలో అందరికంటే సంపద ఎక్కువ ఉండే రాష్ట్రం మన రాష్ట్రంగా ఉండాలి ఇప్పుడు నేను కేపీఎంజీని పెట్టి
ప్రపంచం మొత్తం ఏం అవకాశాలు ఉన్నాయి, తెలుగు వారు ఏం చేయాలి, వ్యాపారాలు ఇండస్ట్రీస్ ఎట్టబెట్టాలి, ఒక ఉద్యోగమే కాదు ఒక ఆంటర్‌ప్రెన్యూర్ గా తయారు కావాలంటే ఏం చేయాలనో దానికి శ్రీకారం చుట్టాను. ప్రపంచంలో ఎవరైనా ధనికులున్నారంటే అది తెలుగు వారే ఉండేట్టుగా, కీర్తి ప్రతిష్టల్లో ఎవరు ముందున్నారంటే అగ్రభాగాన తెలుగు వారు ఉండేది జరుగుతుంది. భవిష్యత్తులో నాకేమాత్రం అనుమానం లేదు, శాశ్వతంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ప్లేస్ లో ఉంటుంది. తెలంగాణలో కుంటుపడిన వ్యవసాయ రంగం, సంక్షోభంలో సంక్షేమ రంగం, నిరుద్యోగ సమస్య, ఉద్యోగ నోటిఫికేషన్ల రద్దు, పరిశ్రమల మూసివేత వంటి తీర్మానాలను నేతలు ప్రవేశపెట్టగా ప్రజల పక్షాన చేసే పోరాటాలకు జాతీయ పార్టీ పరంగా పూర్తి సహకారం లభిస్తుందని చంద్రబాబు చెప్పారు. తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చిన నందమూరి తారక రామారావు 95వ జయంతిని 2 రాష్ట్రాల ప్రజలు సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించగా నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద అంజలి ఘటించారు. పార్టీ జాతీయ మహానాడు వేదిక నుంచి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేశారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను తెలుగుదేశం శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు. విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించి నివాళి అర్పించారు. మహానాడు వేదికగా ఎన్టీఆర్ కు ఘనంగా అంజలి ఘటించిన పార్టీ శ్రేణులు అదే వేదికపై నుంచి ఆ మహనీయుడికి భారతరత్న ప్రకటించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఇప్పటికే కేంద్రంలో ఎన్టీఆర్ కు భారతరత్న అంశానికి సంబంధించిన ప్రక్రియ మొదలైందని కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. ఎన్టీ రామారావు గారి భారతరత్న గురించి మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. పార్లమెంట్ నుంచి కూడా రికమెండ్ అయ్యి వెళ్ళిపోయింది, ప్రధానమంత్రి గారి దగ్గర ఉంది. ఈసారి డెఫినెట్ గా అతి త్వరలో అంటే నెక్స్ట్ ఇయర్ ఈ అవార్డులు ఇచ్చే టైం కల్లా అన్న ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు గట్టిగా వస్తుందని చెప్పి ఈ సభాముఖంగా నేను చెప్పగలను. నందమూరి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులు అర్పించారు. కొరటాల శివతో కలిసి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తెల్లవారుజామునే నివాళులు అర్పించగా అనంతరం హరికృష్ణ, భువనేశ్వరి, బ్రాహ్మణి, పురంధేశ్వరి, రామకృష్ణ కుటుంబ సమేతంగా వచ్చి అంజలి ఘటించారు. మనందరి మీద ఆయన ఆశీస్సులు ఎప్పటికీ ఉంటుందని, తెలుగు ప్రజల వైపు ఆయన ఆశీస్సులు ఎల్లప్పటికీ ఉండాలని దేవుని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నాయి. నిర్మాణాత్మక విమర్శ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఎన్డీఏ ప్రభుత్వం 3 ఏళ్ల పనితీరుపై అనేక సర్వేలు, విశ్లేషణలు రావడంపై మనసులో మాట కార్యక్రమంలో హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంపై రాజకీయ విమర్శలు రావడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన మోదీ దేశంలోని ప్రతి కుటుంబంలో ఓ సభ్యుడిగా మారిపోయి వారితో ముచ్చటిస్తున్నట్లు భావిస్తున్నానని తెలిపారు. స్వచ్ఛ భారత్ కల సాకారమే లక్ష్యంగా వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని మోదీ గుర్తు చేశారు. మతాలు, విశ్వాసాలు వేరైనా అందరూ ఐక్యంగా ఉండే సంస్కృతిని పూర్వీకులు మనకు అందించడం భారతీయులంతా గర్వించదగ్గ విషయమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. నెల నెల ఆకాశవాణి ద్వారా నిర్వహించే మనసులో మాట కార్యక్రమంలో ప్రసంగించిన మోదీ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని శాంతి, సామరస్యాల స్ఫూర్తిని మరింత పెంపొందించేందుకు రంజాన్ మాసం ఉపకరిస్తుందని అభిలషించారు. వీర్ సావర్కర్ సహా మరికొందరు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల్ని స్మరించుకున్న ప్రధాని పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను మరోమారు గుర్తు చేశారు. ప్రకృతితో అనుసంధానం అయ్యేందుకు జూన్ 5న నిర్వహిస్తున్న అంతర్జాతీయ కార్యక్రమం ప్రతి ఒక్కరి వ్యక్తిగత కార్యక్రమం కావాలని ఆకాంక్షించారు. ఒత్తిడిని అధిగమించడం సహా వ్యాధుల నివారణలో యోగా ప్రాముఖ్యాన్ని ప్రధాని మరోమారు గుర్తు చేశారు. और मुझे भी लगता है कि जैसे हम लोगों ने सेल्फी विद डॉटर का अभियान चलाया था और एक बड़ा ही रोचक अनुभव आया था, ये 3 पीढ़ी की तस्वीर, योगा करती हुई तस्वीर जरूर देश और दुनिया के लिए कौतुक जगाएगी. आप जरूर नरेंद्र मोदी ऐप पर, माईगॉव पर 3 पीढ़ी जहां जहां योग करती हो, तीनों पीढ़ी के लोग एक साथ मुझे तस्वीर भेजें. कल, आज और कल की ये तस्वीर होगी जो सुहाने कल की गारंटी होगी. मैं आप सबको निमंत्रित करता हूं. अभी अंतर्राष्ट्रीय योगा दिवस के लिए करीब 3 सप्ताह हमारे पास है. आज ही प्रैक्टिस में लग जाइए. 3 सप्ताह लगातार योग के विषय को प्रचारित करिए, प्रसारित करिए, लोगों को जोड़िए. एक प्रकार से ये प्रिवेंटिव हेल्थ केयर का आंदोलन ही है. मैं निमंत्रित करता हूं आप सबको इसमें जुड़ने के लिए.
స్వచ్ఛ భారత్ కల సాకారం దిశగా మరింత కృషి జరగాల్సి ఉందన్న ప్రధాని తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఎన్డీఏ సర్కారు 3 ఏళ్ల పాలనను విశ్లేషించిన ప్రసార మాధ్యమాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. 3 साल पूर्व आपने मुझे प्रधान सेवक का दायित्व दिया था. ढेर सारे सर्वे हुए हैं, ढेर सारे ओपिनियन पोल आए हैं. मैं इस सारी प्रक्रिया को बहुत ही हेल्दी साइन के रूप में देखता हूँ. हर कसौटी पर इस 3 साल के कार्यकाल को कसा गया है. समाज के हर तबके के लोगों ने उसका एनालिसिस किया है और लोकतंत्र में एक उत्तम प्रक्रिया है. और मेरा स्पष्ट मानना है कि लोकतंत्र में सरकारों को जवाबदेह होना चाहिए, जनता जनार्दन को अपने काम का हिसाब देना चाहिए. मैं उन सब लोगों का धन्यवाद करता हूं जिन्होंने समय निकाल करके हमारे काम की गहराई से विवेचना की. जो त्रुटियां होती हैं, कमियां होती हैं, वो भी जब उजागर होती हैं तो उससे भी सुधार करने का अवसर मिलता है. कंस्ट्रक्टिव क्रिटिसिज्म लोकतंत्र को बल देता है. एक जागरूक राष्ट्र के लिए, एक चैतन्यपूर्ण राष्ट्र के लिए ये मंथन बहुत ही आवश्यक होता है. ప్రధాని మనసులో మాట ప్రసంగాన్ని భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీలో సామాన్య ప్రజలతో కలిసి విన్నారు. తెలంగాణలో నీటిపారుదల కాల్వల నిర్మాణం, మరమ్మతులు, మిషన్ భగీరథ పనుల విషయంలో శాసనసభ్యులు చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పనులను, పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జాప్యం లేకుండా చూడాలని సూచించారు. ప్రగతి భవన్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడు వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలతో సమావేశమైన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీ, పంప్ హౌస్ల నిర్మాణం పూర్తయ్యేలోగా నీటిపారుదల కాల్వల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ఆయా ప్రాంత ఎమ్మెల్యేలు శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. ఎస్ఆర్ఎస్పీ, దేవాదుల తదితర ప్రాజెక్టులకు ఇప్పటికే కాల్వలున్నాయని, వాడకంలో లేక ఫీడర్ ఛానళ్లు, పంట కాల్వలు పూడుకుపోయాయని సీఎం గుర్తు చేశారు. వాటికి వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలో మిషన్ భగీరథ పనులపై కూడా శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎస్టీ బాలికల కోసం ఏర్పాటు చేయనున్న ఆశ్రమ పాఠశాలలను ఈ ఏడాది జూన్లోనే ప్రారంభించాలని ఆదేశించారు. ఎస్టీలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ ఆశ్రమ పాఠశాలలను నడపాలన్న కేసీఆర్ వెంటనే తుది జాబితా రూపొందించాలని మంత్రి చందూలాల్ని ఆదేశించారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించిన అధికార తెరాసకు 111 సీట్లు వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు పూర్తి అవాస్తవాలని కాంగ్రెస్ పేర్కొంది. అన్ని వర్గాల్లో తెరాస పట్ల నిరాదరణ రోజురోజుకీ పెరుగుతోందన్న తరుణంలో ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఇలాంటి బోగస్ సర్వేలు తెరమీదకు తెస్తున్నారని కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్షం వ్యాఖ్యానించింది. వచ్చే ఎన్నికల్లో తెరాసకు 11 సీట్లు కూడా రావన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులతో రాజీనామా చేయించి గెలవాలని కేసీఆర్ కు సవాల్ చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టడానికి సిద్ధమవుతున్నారు. రైతులు, నిరుద్యోగ యువత వీళ్ళ సంగతి చూద్దామని సిద్ధమవుతున్నారు. చీట్ చేసిన విధంగా దళితులు ఉన్నారు. గిరిజనులకు 3 ఏళ్లు 12% పన్ను చేసినని కాలయాపన చేసినందుకు వాళ్ళు కోపం మీదనే ఉన్నారు. బీసీల్లో రగిలిపోతున్నారు. ప్రజల్లో అడుగంటు పోతున్నారని చెప్పి వాళ్ళ క్యాడర్స్ కి మొరాల్ బూస్టింగ్ కోసం ఒక బోగస్ సర్వే చేసుకుని ముందుకొచ్చిండు. తెరాస సర్వే ఫలితాలను కొట్టిపారేసిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ 2019 ఎన్నికల్లో తెలంగాణలో భాజపా అతిపెద్ద ప్రత్యామ్నాయ పార్టీగా నిలుస్తుందని జోస్యం చెప్పారు. సర్వేలు చేయించుకుని ఎన్నికలకు వెళ్లిన వాళ్ల పరిస్థితి ఏమైందో అందరికీ తెలుస్తుందని వ్యాఖ్యానించారు. అసలు సర్వే చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని దత్తాత్రేయ ప్రశ్నించారు. పబ్లిక్ పర్సెప్షన్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఎందుకంటే ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు సర్వే చేస్తే ఎలా వస్తుందో ఇందిరాగాంధీకి అనుభవం వచ్చింది. మరి ఇప్పుడు ఇంకా ఎన్నికలు 2 years ఉన్నాయి. కానీ దాంట్లో ఆశ్చర్యం ఏంటంటే 111 సీట్లు వస్తాయని. ఈ 111 ఈ 3 నంబర్లు చూస్తే ఇది ప్రజలు మాత్రం పంగనామాలు పెడతారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వే ఫలితాలపై అనుమానాలుంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామని తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు విపక్షాలకు సవాల్ విసిరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన సర్వే ఫలితాలు చూసి కాంగ్రెస్ భయపడుతోందని వ్యాఖ్యానించారు. ఎల్లమ్మ చెరువును మినీ ట్యాంక్ బండ్ గా మార్చే పనులను ప్రారంభించిన హరీష్ రావు ఈ ప్రాజెక్టు ద్వారా 2018 నాటికి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. 23 కోట్లతో శనిగరం ప్రాజెక్టు ఆధునీకరణ పనులు ప్రారంభించిన ఆయన ప్రాజెక్టు నుంచి బెజ్జంకి, కోహెడా మండలాలకు 2 పంటలకు సాగునీరు అందిస్తామన్నారు. హుస్నాబాద్ సమగ్రాభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానన్న హరీష్ రావు పట్టణ బస్ డిపోకు 20 మినీ బస్సులు మంజూరు చేశారు.
తెలంగాణలో అధికార తెరాసలోకి తెలుగుదేశం నుంచి వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై రేపు తెరాసలో చేరుతున్నట్లు తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడు రమేష్ రాథోడ్ తెలిపారు. తనతో పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల అధ్యక్షులు యూనిస్ అక్బానీ, అబ్దుల్ కలాంలు కూడా తెరాసలో చేరుతున్నట్టు ప్రకటించారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన రితీష్ రాథోడ్ కూడా తెరాసలో చేరనున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం రాళ్ల క్వారీలో ఘోర ప్రమాదం తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మైనింగ్ నిర్వహిస్తున్న ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలపై సర్వే చేయిస్తున్నట్లు ఏపీ గనుల మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు. ప్రమాద ఘటన ప్రాంతాన్ని మరో మంత్రి ప్రతిపాటి పుల్లారావుతో కలిసి సందర్శించిన ఆయన బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. ఫిరంగిపురం ప్రాంతంలోని 21 క్వారీల్లో మైనింగ్ తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు వెల్లడించారు. సేఫ్టీ మెజర్స్ ఎంత మేరకు ఎవరు పాటిస్తున్నారు ఒక డీటెయిల్డ్ రిపోర్టు తెప్పించుకోవడం జరుగుతుంది. ఎవరైతే సేఫ్టీ మెజర్స్ పాటించట్లేదో అవన్నిటిలో కూడా ఆపరేషన్స్ వెంటనే ఆపించబడతాయి. అత్యంత సీరియస్గా ఈ విషయం ప్రభుత్వం తీసుకుంటుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో సీఆర్డీఏ నిర్వహించిన భూసేకరణ సదస్సు రసాభాసగా మారింది. సదస్సు నిర్వహణకు భారీ ఎత్తున పోలీసులు రావడం సహా అధికారుల్ని కలవకుండా బారికేడ్లు నిర్మించడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చని పంట పొలాలు బీడు భూములుగా ఎలా చూపిస్తారంటూ రైతులు నిలదీశారు. గ్రామంలో ఉంటున్నా తనకు ఎందుకు సభకు రావాలని పిలుపు రాలేదంటూ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి సదస్సు మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ క్రమంలో పూర్తి గందరగోళం నడుమ సదస్సును అధికారులు అర్ధంతరంగా నిలిపేసి వెళ్లిపోయారు. పెట్టుబడుల ఆకర్షణ, ఆర్థిక బంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ 4 దేశాల పర్యటనకు సిద్దమయ్యారు. సోమవారం నుంచి 6 రోజుల పాటు జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్ ను చుట్టిరానున్నారు. తొలుత జర్మనీ వెళ్లనున్న మోదీ కీలక రంగాల్లో సహకారం పెంపుపై ఆ దేశ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్తో చర్చిస్తారు. జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టీన్ మియర్తోనూ సమావేశమవుతారు. బెర్లిన్లో దిగ్గజ వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశమై భారత్ జర్మనీ ఆర్థిక బంధం బలోపేతానికి కృషి చేస్తారు. మంగళవారం స్పెయిన్ చేరుకోనున్న మోదీ 3 దశాబ్దాల్లో ఆ దేశానికి వెళ్లిన తొలి భారత ప్రధానిగా చరిత్రకెక్కనున్నారు. ఉగ్రవాదంపై పోరు సహా కీలక రంగాల్లో సహకారంపై స్పెయిన్ అధ్యక్షుడు మరియానో రాజోయ్తో చర్చించనున్న మోదీ ఆ దేశ రాజు ఫిలిప్ 6 ను కలవనున్నారు. స్పెయిన్ కు చెందిన దిగ్గజ సంస్థల సారథులతో సమావేశమై భారత్లో పెట్టుబడులు పెట్టేందుకున్న అపార అవకాశాలను వివరిస్తారు. ఈ నెల 31న రష్యా చేరుకోనున్న ప్రధాని సెయింట్ పీటర్స్బర్గ్ లో జరిగే భారత్ రష్యా 18వ వార్షిక శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జూన్ 2న సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక సదస్సులో పుతిన్తో కలిసి మోదీ పాల్గొంటారు. చివరిగా ఫ్రాన్స్ వెళ్లి ఆ దేశ నూతన అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్తో సమావేశమవుతారు. అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మిసిసిప్పిలోని లింకన్ కౌంటీలోని పక్కపక్కనే ఉన్న 3 ఇళ్లలోకి చొరబడిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి కూడా మరణించినట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడు మిసిసిప్పి పోలీసుల అదుపులో ఉన్నాడు. కాల్పులు జరిపిన ప్రదేశం మిసిసిప్పి రాజధాని జాక్సన్ కు 68 మైళ్ల దూరంలో ఉంది. శ్రీలంక వరదల్లో మృతుల సంఖ్య 151కి చేరింది. ఇంకా 112 మంది జాడ తెలియరాలేదు. 15 జిల్లాల్లో సుమారు 5 లక్షల మందిపై వరదలు ప్రభావం చూపాయి. వర్షాలు, వరద నీటి ఉధృతి తగ్గడం వల్ల సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 1,00,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతానికి వర్షాలు తగ్గినప్పటికీ నైరుతి రుతుపవనాల కారణంగా రేపటి నుంచి మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గాలులు ఎక్కువగా ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కష్టకాలంలో శ్రీలంకకు ఆపన్నహస్తం అందించిన భారత్ సహాయక సామాగ్రి, ఔషధాలు, ఆహార పదార్థాలతో 3 నౌకలను ఇప్పటికే కొలంబోకు పంపింది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపిన భారత సైన్యం ఇవాళ మరో ఉగ్రవాదిని మట్టుపెట్టింది. పూంచ్ సెక్టార్లో చొరబాటుకు యత్నించిన ముష్కరుణ్ణి హతమార్చగా గత 3 రోజులుగా సైన్యం మట్టుపెట్టిన ఉగ్రవాదుల సంఖ్య 11కు చేరింది. ఇందులో హిజ్బుల్ ముజాహిదీన్ ముష్కర ముఠా కమాండర్ సబ్జర్ భట్ కూడా ఉన్నారు. చొరబాట్లు పెరిగిన దృష్ట్యా నియంత్రణ రేఖ వద్ద నిఘా పెంచారు.
జమ్మూ కశ్మీర్లో ఇటీవల ఓ వ్యక్తిని మానవ కవచంగా చేసుకుని రాళ్లు రువ్వుతున్న అల్లరి మూకలను కట్టడి చేసిన ఆర్మీ అధికారి లీతుల్ గొగోయ్కు పురస్కారం అందజేయడంపై విమర్శలు వస్తున్న వేళ ఈ చర్యను సైనిక దళాల ప్రధానాధికారి బిపిన్ రావత్ సమర్థించుకున్నారు. కశ్మీర్లో ప్రచ్ఛన్న యుద్దం పేరుతో మురికి యుద్దం నడుస్తోందన్న రావత్ ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి సృజనాత్మక పద్ధతులు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. కశ్మీర్లో సైన్యం ఎదుర్కొంటున్న పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రావత్ బలగాల వైఖరిని కుండబద్దలు కొట్టారు. తీవ్రవాదుల్ని ఎదుర్కొంటూ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న యువ సైనికాధికారుల్లో నైతిక స్థైర్యం నింపేందుకే మేజర్ లీతుల్ గొగోయ్కి పురస్కారం ప్రకటించినట్లు బిపిన్ రావత్ తెలిపారు. రాళ్లు, పెట్రోల్ బాంబులతో ఆందోళనకారులు దాడి చేస్తూ ఉంటే వేచి చూసి ప్రాణాలు కోల్పోవాలని సైనికులకు చెప్పాలా అని రావత్ ప్రశ్నించారు. ఆందోళనకారులు రాళ్లకు బదులు ఆయుధాలను వాడితే తమ పని మరింత సులువయ్యేదన్న ఆయన కశ్మీర్లో పరిస్థితిని అదుపు చేసే విషయంలో చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. ఏపీని ప్రపంచంలోనే సుసంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న చంద్రబాబు. యువ పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహిస్తామని మహానాడులో ప్రకటన. ఆనంద ఆంధ్రప్రదేశ్ సాకారానికి చర్యలు వివరించిన సీఎం. ఈ ఏడాది నుంచి 8వ తరగతి విద్యార్థినులకు సైకిళ్లు, ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం. ప్రాజెక్టులు, భగీరథ పనులపై కేసీఆర్ సమీక్ష. కాలువల నిర్మాణం, మరమ్మతులు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశం. ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సూచన. ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్ సర్వేను తప్పుపట్టిన విపక్షాలు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే యత్నమని ఆరోపణ. ప్రతిపక్షాలకు భయమెందుకని హరీష్ ప్రశ్న. 3 ఏళ్ల పాలనపై దేశవ్యాప్త చర్చను స్వాగతిస్తామన్న ప్రధాని మోదీ. నిర్మాణాత్మక విమర్శలతో ప్రజాస్వామ్యం బలపడుతుందని మన్ కీ బాత్ లో వ్యాఖ్య. మరో విడత విదేశీయానానికి సిద్దమైన ప్రధాని. రేపటి నుంచి జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్ లో పర్యటన. పెట్టుబడుల ఆకర్షణ, ఆర్థిక బంధం బలోపేతమే లక్ష్యం. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం. మిసిసిపిలో దుండగుడి విచక్షణారహిత దాడి. 8 మంది మృతి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.